హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను. బ్లౌజ్ లెంత్ 15 ఇంచు, షోల్డరు 6 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఆమ్ డౌన్ కోసం 6.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని, చెస్ట్ లూజు 9 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. నడుం దగ్గర 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రాగా 1.5 ఇంచు స్టిచ్చెస్ కోసం తీసుకోవాలి. స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చెస్ కోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచు, నెక్ డౌన్ వచ్చేసి 10.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని, ఈ బాక్స్లో మనం ఏదైతే నెక్ని డ్రా చేయాలనుకుంటున్నామో ఆ నెక్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం నెక్ని డ్రా చేసిన తర్వాత నెక్ చుట్టూ కూడా 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచుల్లో మనకి క్యాన్వాస్ పేపర్ తోటి డిజైన్ వస్తుందన్నమాట. మనం స్టిచ్చెస్ చేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్ని రిమూవ్ చేసేయాలి. క్యాన్వాస్ పేపర్ని స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ చుట్టూ కూడా ఒక లైన్ని డ్రా చేసి క్యాన్వాస్ పేపర్ తీసుకుని మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ నెక్ని క్యాన్వాస్ పేపర్ మీద ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఈ డిజైన్కి మనకి 1.5 మీటర్ క్లాత్ అయితే పడుతుంది. అలానే ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేయడం కోసం 800 నుంచి 900 వరకు తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ మీద ఒక సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం అవతల వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఏదైతే లైన్స్ని మార్కింగ్ చేసుకున్నామో దీనిలోనే నెక్ డిజైన్ అనేది మనకి వస్తుందన్నమాట. అందుకని 2 సైడ్స్ కూడా ఈక్వల్గా మార్కింగ్ చేసేసుకుని మనకి ఎక్స్ట్రాగా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్ నోటిఫికేషన్స్ ఎవరికైనా రాకపోతే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని నెక్ ఏదైతే డ్రా చేసామో ఆ నెక్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా క్యాన్వాస్ పేపర్ లేకుండా డైరెక్ట్గానే స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మనకి నార్మల్గా డైలీ ఎలాగైతే నెక్ని స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా నెక్ని స్టిచ్ చేసుకుని నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా మనం నడుము దగ్గర స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు కూడా 2 సైడ్స్ కూడా స్టిచ్చెస్ వేసుకుని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని చుట్టూ ఉన్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్లాత్ ఒకేలా నలిగిపోయినట్టు అనిపిస్తే కనుక లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నెక్ చుట్టూ కూడా డిజైన్ కోసం అని చెప్పేసి క్లాత్ని తీసుకున్నాను. ఈ క్లాత్ 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని ఇప్పుడు మనం స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా పీసెస్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయి అన్ని పీసెస్ని కూడా ముందుగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా మనం క్యాన్వాస్ పేపర్ తీసుకుని క్యాన్వాస్ పేపర్ మీద స్క్రీన్లో చూపించిన విధంగా ఫస్ట్ మనం ఈ 2 లైన్లు మిడిల్లో ఒక లైన్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న డ్రా వరకు ఈ డిజైన్ వచ్చే విధంగా చూసుకోవాలి. మనం 1 సైడ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అవతల సైడ్ కూడా సేమ్ ఇదే మార్కింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట.
ఇలా మనం నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అవతల సైడ్ స్టిచ్చెస్ వేసుకుందాం. డిజైన్ కోసం అయితే కొంచెం టైం ఎక్కువ పెట్టినా సరే కొంచెం హెవీగా ఉన్న డిజైన్ కదా, లుక్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరైనా కొంచెం సింపుల్గా ఉండే డిజైన్ని స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇలా మనం నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ పేపర్ని బ్యాక్ సైడ్ నుంచి కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా పైపింగ్ వేసేసుకుందాం. పైపింగ్ కోసం అని చెప్పేసి 1.5 ఇంచ్ వెడల్పున్న క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ తీసుకుని మనం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం దీనికి పైపింగ్ చేసేద్దాం. క్లాత్ని ఫస్ట్ మనం వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ చేసేటప్పుడు క్యాన్వాస్ పేపర్ బ్యాక్ సైడ్ నుంచి స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చెస్ మాత్రం ఒకే లైన్లో వచ్చే విధంగా చూసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా జాగ్రత్తగా మనం సమానంగా స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి వీలైనంత సన్నగా పైపింగ్ని ఫోల్డింగ్ చేసుకుని చివరలో స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. చుట్టూ కూడా ఇదే విధంగా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ని స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఈ నెక్ మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడు బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్లౌజ్ది, ఈ బ్యాక్ పార్ట్కి కూడా ఒక మార్కింగ్ చేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఈ రెండు మార్కింగ్ని కూడా ఇలా కలిసే విధంగా ఉంచి ఇప్పుడు మనం మిడిల్ నుంచి చివరికి స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ మనం ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం టూ సైడ్స్ కూడా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకుందాం. ఒక 3 ఇంచెస్ పొడవున్న డాట్స్ని టూ సైడ్స్ కూడా ఈ డాట్స్ వేసేసుకోవాలి. డాట్స్ రెండు కంప్లీట్ చేసిన తర్వాత నెక్ చుట్టూ మనం డిజైన్ కోసం అని చెప్పేసి క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లాత్ వచ్చేసి 2.5 ఇంచ్ పొడవు వెడల్పున్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకుని మనకి నెక్ చుట్టూ ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్ని పీసెస్ని కూడా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్మాల్ సైజ్ లేస్ తీసుకుని మనం ఏదైతే పీసెస్ని స్టిచ్ చేసామో ఆ పీసెస్ థ్రెడ్స్ ఏవి కూడా బయటికి రాకుండా జాగ్రత్తగా కవర్ అయ్యే విధంగా స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి. కావాలనుకుంటే కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్నైనా సరే దీనికి స్టిచ్ చేసుకోవచ్చు. నెక్ దగ్గర లేస్ని స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మనం నడుము దగ్గర లేస్ని స్టిచ్చింగ్ చేసేద్దాం. డిజైన్ అయితే కొంచెం హెవీగా ఉన్న లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా నెక్ డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లేస్ని స్టిచ్ చేసాం కదా, హ్యాంగింగ్స్ కోసం ఒక 4 ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసి దానిపైన ఒక 1/4 ఇంచు పైకి లేస్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 వరుసల్లో లేస్ని స్టిచ్ చేసిన తర్వాత డోరీ థ్రెడ్ తీసుకుని డోరీ థ్రెడ్స్కి హ్యాంగింగ్స్ టైప్లో స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట.
మనం 2 హ్యాంగింగ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను మిడిల్లో ఉన్న డిజైన్కి బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. క్యాన్వాస్ పేపర్ దగ్గర ఉన్న డిజైన్కి స్మాల్ సైజ్ బీడ్స్, అలానే నెక్ చుట్టూ ఉన్న డిజైన్కి కొంచెం మీడియం సైజ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మన బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.